సరే, ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ, నారా లోకేష్ స్వయంగా చెప్పిన మాటలు, నేను మరొకరు చెప్పిన మాటలు కావు ఇవి. నారా లోకేష్ స్వయంగా చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 85:50:5 నిష్పత్తి, 85-15-5 నిష్పత్తిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సీట్ల కేటాయింపు ఉంటుంది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీకు ఓకేనా ఇది? సార్, కార్పొరేట్ పదవుల్లో ఏం జరిగింది? కార్పొరేషన్ పదవుల్లో ఏం జరిగింది? అప్పుడే స్పందించాలి. ఎవరో స్పందించాల. మాకు తగ్గోడు మాట్లాడితే వైసీపీ కోవర్ట్, మమ్మల్ని అమ్మేస్తున్నారు వేరే పార్టీకి. మేము వేరే పార్టీ కోవర్ట్లు మాట. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 15% గెలవకూడదు జనసేన చూస్తాం. ఇప్పుడు కూడా గుంతెత్తకపోతే ఫ్యూచర్ లో గుంతెత్తే అవసరం లేదు సోదరులారా. మన పార్టీ కలాస్, మన పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేయడానికి గేమ్ ప్లాన్ రెడీ అయిపోయింది. జనసేన పార్టీ అనేది ఒక నాదెండ్ల మనోహర్ గారికో పవన్ కళ్యాణ్ గారికో కాదు, ఇది ఒక వ్యవస్థ. దీనిలో కొన్ని లక్షల మంది ఆస్తులు తగలేసుకుని ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు వదులుకుని పోరాడడం. మనందరం కూడా ఇప్పుడు ప్రశ్నించడమా మరణించడమా తేల్చుకునే పరిస్థితి. దయచేసి జన సైనికులందరూ గుంతెత్తండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి దాకా మా న్యూస్ తీరేదాకా షేర్ చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 30% మనకు రావాలి, 10% బీజేపీకి రావాలి, 60% తెలుగుదేశం. తెలుగుదేశం గెలుపులో మనం కీలక పాత్ర పోషించాం. ఇందులో ఏ విధమైన రాజీ లేదు. పోరాటమే మన పార్టీకి ఆయుధం. ముందుకు వెళ్దాం. మన 30% మనకు కావాలి. చాలా మంది చెప్తున్నారు బలంగా లేని చోట ఎలా పోటీ చేస్తారని. బలం ఎలా వస్తుందండి? మీరు కమిటీలు వేస్తే బలం వస్తుంది, మీరు రాజకీయం చేస్తే బలం వస్తుంది, మీరు ప్రజల్లోకి వెళ్తే బలం వస్తుంది, మీరు కార్యకర్తలు కలిస్తే బలం వస్తుంది, ఆత్మీయ సమ్మేళనాలు పెడితే బలం వస్తుంది. మీరు ఏది బెటర్ కదా? ఏది బెటర్? కావాలని మీరు ప్లాంట్ గా పార్టీని కొంతవరకే పరిమితం చేసి బలం లేదు బలం లేదు అనుకుంటూ తెలుగుదేశానికి సీట్లు ఇవ్వడం కోసం జరుగుతున్న కుట్ర ఈ పార్టీలో ఉంది. దానికి మేము వ్యతిరేకం. పార్టీకి వ్యతిరేకం కాదు, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకించేది పార్టీ విధానం. ఈ విధానం కరెక్ట్ కాదు అని 2 సంవత్సరాల నుంచి గొంతెత్తి మాట్లాడుతున్నాను నేను. ఎవరో మద్దతు ఎవరు? మమ్మల్ని వైసీపీ కోవర్ట్ అంటారు సగం తెలిసిన వాళ్ళు. వీళ్ళు వైసీపీ కోవర్ట్ అయి ఉంటే నేను ఈ రోజు 30% ఎందుకు అడుగుతాను? బలం లేదంటారు. ఎందుకు ఉండదు బలం? ఎందుకు ఉండదు? పక్క రాష్ట్రంలో విజయం చూసాను తెలుసుకోండి బ్రదర్ ప్లీజ్. మాకు 30% కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మా అధినాయకుడు కూడా ఇంకా ఏ విధమైన నిర్ణయాన్ని చెప్పలేదు. పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కాదు. మన పార్టీకి 30% ఉండాలి. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దారుణమైన ఓటమి చవిచూస్తుంది. జగన్ గారికి బంగారపల్లెంలో మీరు స్థానిక సంస్థలు అప్పచెప్పడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంటే మాకు 15% ఇవ్వండి. లేదు తెలుగుదేశాన్ని ఎదుర్కోవాలి అనుకుంటే మాకు 30% ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ బలపడాలని చూస్తే, కూటమి బలపడాలని ఆశిస్తే మాకు 30% ఇస్తారు. లేదు జగన్ గారికి గెలవాలనుకుంటే మాకు 15% ఇస్తారు. డిసిషన్ ఈస్ ఇన్ చంద్రబాబు నాయుడు హ్యాండ్. సిబిఎన్ గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ పార్టీ రోజు రోజుకి నిర్వీర్యం అవుతుందనే వాదన, ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల నుంచి బలంగా ఇదే మాట వినిపిస్తుంది. దీని అంతటికి కారణం పవన్ కళ్యాణ్ అంటారా, లేకపోతే నాదెండ్ల మనోహర్ అంటారా? నాదెండ్ల మనోహర్ ఒక కుట్ర ప్రకారం ఇదంతా చేస్తున్నారు అనే వాదన కూడా లేకపోలేదు. తప్పు సార్. అది మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలహీనపడాలనో పార్టీ కూలిపోవాలనో కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే మన పార్టీ సంస్థాగతంగా బలంగా లేదనో, మన పార్టీకి ఆర్థిక వనరులు లేవనో, మన పార్టీని నమ్మి వచ్చిన వాళ్ళు నిలబడతారో లేదో అనో, కొన్ని వాళ్ళకు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మన పార్టీ బలాన్ని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. అంతే తప్ప వాళ్ళు నాదెండ్ల మనోహర్ గారిని బ్యాడ్ గా మాట్లాడటమో, పవన్ కళ్యాణ్ బ్యాడ్ గా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. వాళ్ళు పార్టీని నడిపారు. మనోహర్ గారు కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు 5 సంవత్సరాలు కష్టపడ్డారు ఆయన. అందుకే ఆయన మినిస్టర్ పదవి వచ్చింది. అంతే తప్ప మనం తప్పుగా మాట్లాడకూడదు సార్. నేనేమన్నానంటే పార్టీ బలాన్ని గుర్తించడంలో అధినాయకత్వం ఫెయిల్ అవుతుంది. దయచేసి ఆ గ్యాప్ ఎక్కడుంది, ఆ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడుంది, ఆ ఆలోచన విధానంలో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకుని ముందుకెళ్ళాలి. పార్టీలో బలమైన నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, నిజమైన కార్యకర్తలను గుర్తించాలి. అది మా నినాదం. ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీలో వైసీపీ కోవర్ట్లు, తెలుగుదేశం వాళ్ళు, పవర్ బ్రోకర్లు రాజ్యం వెళ్తున్నారు తప్ప జనసేన పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళు, దానికోసం 5 ఏళ్ళు పోరాడిన వాళ్ళు మాకులాగా వై జంక్షన్ లో ఉన్నాం. మేము ఈటలలో తెలియక పవన్ కళ్యాణ్ గారిని వదిలి ఎట్టిపోదామన్నా మేము పోలేకపోతున్నాం. మా పరిస్థితి అగమే కూర్చొని. ఇది అధినాయకత్వానికి ఎన్నో వీడియోలో చెప్పాను. నాగబాబు గారు కూడా కొంచెం పట్టించుకుని
పార్టీ సెటరేట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అది ఎప్పటి నుంచో మీరు అంటున్నదే కదా, కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు కదా. హోప్ ఫర్ ది బెస్ట్. ఏం చేయమంటారు సార్? ఇప్పుడు నేను ఒక్కనే మాట్లాడేవాడిని ఫస్ట్, తర్వాత రజనీ గారు మాట్లాడేది. అలా ఇప్పుడు ఏమంటున్నారు, పార్టీలో ఇప్పుడు వర్గం మాట్లాడుతుంది ఏమని 30% కావాలి, స్థానిక సంస్థల్లో మనకి ఎక్కువ సీట్లు కావాలని. ఇలా పెరుగుతారు. నేను అనేది ఆల్ ఆఫ్ సడన్ 1 డేలో అయిపోదు కదా. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో కరెక్ట్నెస్ ఉంటే మద్దతు పెరుగుద్ది, రాంగ్ ఉంటే రాంగ్ ట్రోలింగ్ పెరుగుద్ది. నేను అనేది, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందనుకోండి ఎవరు పట్టించుకోరు. మనం చెప్పిన దాంట్లో కరెక్ట్ సబ్జెక్ట్ ఉంటేనే పట్టించుకుంటారు ఎవరైనా. నేనేమన్నాను, మనోహర్ గారినో పవన్ కళ్యాణ్ గారినో నిందించడం కరెక్ట్ కాదు. వాళ్ళ లెవెల్లో వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళ భయం ఏంటంటే ఆర్థిక వనరులు ఉన్నాయా లేవా, పార్టీకి బలమైన అభ్యర్థులు దొరుకుతారా లేదా. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎంతవరకు నిలబడతారు. ఈ రాష్ట్రంలో 2 బలమైన పార్టీలు ఉన్నాయి. ఎంత బలమైన పార్టీ అంటే ఇండియాలో రిచెస్ట్ పార్టీలు 2 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం, 2 టీడీపీ. వీళ్ళని అంత ఈజీగా ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఇది ఆర్థిక వనరులతో పని. దట్స్ వాట్ ఐ యాక్సెప్టెడ్. బట్ మన లెవెల్లో మనం ట్రై చేయాలంటా నేను. మనం పోరాడాలి కదా, లిమిటెడ్ గా పోరాడడం కాదు, మనం హార్ట్ఫుల్ గా మనం పోరాడాలి. సార్, ఇక కాదంబరి జత్వాని చాలా కీలకమైనటువంటి కేసు. ఈ కేసుకు సంబంధించే, ఈ కేసులో కాదంబరి జత్వానిని అడ్డంగా పెట్టుకుని గత ప్రభుత్వంపై అభాండాలు వేసే ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో కీలకమైనటువంటి పోలీస్ శాఖలో కీలకమైనటువంటి పోస్టింగ్ లో ఉన్నటువంటి 3 ఐపీఎస్ అధికారులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గుర్నితో పాటు మరో 3, ముత్యాల సత్యనారాయణ, తర్వాత హనుమంతరావు, ఇంకో ఆయన ఉన్నారు. ఈ మొత్తం 6 అధికారులు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 3 ఐపీఎస్ అధికారులు, చాలా సమర్థవంతమైనటువంటి అధికారులు. ఈ 3 అధికారుల్ని సస్పెండ్ చేసింది 2 ఏళ్లుగా. ఇప్పుడు అదే కాదంబరి జత్వాని కేసులో అదే కాదంబరి జత్వాని బ్లాక్ మెయిలర్ అని, డబ్బులు గుంజిందని ఇప్పుడు సిఐడి చెబుతోంది. అంటే మరి గత ప్రభుత్వం చెప్పింది కూడా అదే కదా. మరి ఇప్పుడు ఈ 3 పోలీస్ అధికారుల్ని సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు ఏమంటది ప్రభుత్వం? ఏముంది సార్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. ఎల్లో మీడియా పవర్ అది. వాళ్ళకి మీడియా హౌస్ ఉందో ఏదైనా చెప్తారు. అప్పుడు సత్యన రామకృష్ణారెడ్డి గారిని బదనాం చేశారు, జగన్ గారిని బదనాం చేశారు, ఇష్టం వచ్చిన రాతలు రాశారు, ఇష్టం వచ్చిన కూతలు కూశారు. ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. రీజన్ ఏంటంటే వాళ్ళకి మీడియా హౌసెస్ ఉన్నాయి, ఎనఫ్ మీడియా హౌసెస్ ఉన్నాయి. 4 ఛానల్లో, 2 పేపర్లో, ఒక 120 యూట్యూబ్ ఛానల్లో ఉన్న వ్యక్తులండి వాళ్ళు మనం ఏం చేయగలం? ఇప్పుడు సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళు గొంతెత్తుతున్నారు జనసేనలో. మాకు సోషల్ మీడియా కానీ వాళ్ళకి అలా కాదు కదా. దే ఆర్ వెరీ పవర్ఫుల్. వాళ్ళకి చాలా మీడియా హౌసెస్ ఉన్నాయి. మీడియా హౌసెస్ అంటే నార్మల్ ఇష్యూ కాదు కదా. 4 ఛానల్స్, 2 ప్రింట్ మీడియా, 120 యూట్యూబ్ ఛానల్స్. ఇట్స్ నాట్ ఆర్డినరీ ఇష్యూ. అక్రాస్ ది కంట్రీ టీడీపీ పార్టీ అన్నంత బలంగా మీడియాలో ఏ పార్టీ లేదు. నేషనల్ మీడియాను కూడా మెయింటైన్ చేయగల క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు. నేషనల్ మీడియాలో ఈ రోజు వార్త వచ్చిందంటే నెగిటివ్గా, రేపు పాజిటివ్ వస్తుంది. చూడండి మీరు, అర్ణబ్ గోస్వామి వీళ్ళ మీద విజృంభించాడు. 1 వీక్ తర్వాత ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఈజ్ గ్రేట్ లీడర్ అంటున్నాడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. వాళ్ళని కాదని ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ కూడా మీడియా విషయంలో ఏమీ చేయలేదు. వైఎస్ఆర్సీపీ కూడా మీడియాలో వాళ్ళతో పోటీ పడలేదు. మేమెంత సార్? అందుకే చెప్తున్నా, వాళ్ళు ప్రజలను పక్కదారి పట్టించడంలో నెంబర్ 1. వాళ్ళని ఏమీ చేయలేము మనం. అందుకే దానికి ఇదే నిదర్శనం. సిఐడి కేసు రన్ అయింది. ఆవిడ బ్లాక్ మెయిలర్ అని చెప్తున్నారు ఇప్పుడు. మరి ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్న పోలీసుల పరిస్థితి ఏంటి? వాళ్ళ కెరీర్ ఏంటి? 3 ఆఫీసర్లు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, గున్నీ గారు కావచ్చు, కాంతి రాణా టాటా కావచ్చు. మరి ఏంటంటే వాళ్ళ పొజిషన్ చాలా దారుణం కదా. ఇది ప్రజలు ఆలోచిస్తారు. ఎడ్యుకేటెడ్స్ ప్రజలు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ పీపుల్ కూడా ఆలోచిస్తారు. ఓహో, టీడీపీ పార్టీ కేసు పెట్టింది. ఎందుకు పెట్టారంటే ఎలక్షన్ టైంలో బదనాం చేయడానికి కోసం. ఇది ఏమీ లేదు ఇందులో. ఇది కరెక్ట్ కాదా, ఆ అమ్మాయి కరెక్ట్ కాదని వచ్చింది రిపోర్టు అని అందరికీ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మొబైల్ ఫోన్ లేని ఎవడో లేడు కదా సార్. సోషల్ మీడియాలో తెలిసిపోద్ది.